డబ్బులు కక్కుర్తి పడేవాడినైతే బీజేపీ నుంచి బయటకు వస్తానా? ఏ పార్టీతో గొడవ పెట్టుకోలేదు చెప్పండి మీరు అందరూ కూడా. ప్రతి రాజకీయ పార్టీతో కూడా ప్రజల తరఫున ప్రశ్నించా. ఈ రోజున ఈ ప్రాజెక్ట్ ఆపటానికి ప్రధాన సూత్రధారి కేసీఆర్ కాదు, మీ అందరికీ ఎవరికి తెలియదు. ఈ ప్రాజెక్ట్ ఆపటానికి కంకణం కట్టుకుంది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి దాష్టికం ఆంధ్రప్రదేశ్కు శాపం అన్నమాట ఇది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈ రోజున వాళ్ళు పోటీ చేస్తున్నారంటే ఒక ఓటుని చీల్చుదామనే ఉద్దేశం తప్పితే వాళ్ళకి తెలుసు వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని. నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఖచ్చితంగా ఇంక్లూడింగ్ అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రతిరోజు మీరు నమాజ్ చేస్తారు, అల్లాని పూజిస్తారు. మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కొల్లీడు అవ్వలేదా? దానికి కావాలంటే వీడియోలు కూడా చూపిస్తాను నేను. మీరు కొల్లీడు అయ్యారు. మీరే రాజేంద్ర నగర్ లో, ఇదే మీడియా ఛానల్ దగ్గర రాజేంద్ర నగర్ లో మోదీ साहब का काम बहुत अच्छा चल रहा, ऐसा वजीर आजम हमारा तो चाहिए. क्या है, क्या हो रहा है यहाँ पे? పబ్లిక్ ని పిచ్చోళ్ళ, కమ్యూనిటీని, ముస్లిం కమ్యూనిటీని పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు. మరి ఇదే కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయి అసదుద్దీన్ ఓవైసీ మత కలహాల కోసం అతన్ని వాడుకుంటున్నారు. అతన్ని వాడుకొని తెలంగాణ రాకుండా చేస్తున్నారని చెప్తే ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు మాకు కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారని చెప్పి అక్కడ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ప్రజలు గమనించండి.